అన్ని పెద్ద పెద్ద వస్తువులతోనే మనం ఆనందంగా ఉంటామంటే ఎవడో ఆనందంగా ఉండదు. ఎందుకంటే మన బరువుని మించిపోతుంది. చిన్న చిన్న వస్తువుల్లో కూడా మీకు నచ్చిన వాళ్ళతో నచ్చినట్టు ఉండటంలో కూడా చాలా చాలా ఆనందం ఉంది. దాన్ని ఎవ్వరూ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. మన పెద్ద 5 స్టార్ హోటల్ వెళ్ళి భోజనం చేస్తేనే ఆనందం ఉంటుందని అనుకోవటం మన పొరపాటు. చిన్న టీ కొట్లో 1/2 చెప్పుకొని హ్యాపీగా టీ తాగి కబుర్లు చెప్పటం కూడా చాలా ఆనందం ఉంటుంది. లగ్జరీ అనేది మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మీ మైండ్ లగ్జరీగా ఉండాలి, వాడే వస్తువులతో కాదు. బ్రాండెడ్ అన్ని వాడే వస్తువులు ఇదన్నీ బ్రాండెడ్ అయినప్పుడు మీ మైండ్ సెట్ కూడా రియల్ అయిన ఎంజాయ్మెంట్ని మిస్ అవుతుండం. సో ఉండవచ్చు, కానీ దానిలో ఎన్ని రోజులు ఉండగలుగుతాం? ఇప్పుడు ఒక ఫెరారియో లేదంటే ఇంకో కారు ఏదో ఒకటి కొంటారు, రోల్స్ రాయిసో ఏదో కొంటారు. దానిలోనే పడుకోలేదు, దానిలోనే తిరగలేదు, దాంతోనే అన్నం తినలేదు, దాన్ని ఎక్కడన్నా బయట వదలరు. ఒక ఖరీదైన చెప్పులు కొంటారు, ఆ చెప్పులు నెత్తి మీద వేసుకుని తిరగలేరు కదా. దాన్ని చెప్పుల స్టాండ్లో ఎప్పుడైనా ఏడుస్తున్నారు, ఎవరైనా చెప్పులు విడవాల్సిందే, దాన్ని నెత్తి మీద ఇంటికి అంతా ఊరేగించారు. సో ప్లేస్ங்கிறது ఇంపార్టెంట్. అంటే ఎవరికి ఏ ప్లేస్ ఇస్తున్నాం, ఎక్కడ ఇస్తున్నాం చెప్పి, అంతే తప్ప మన ఖరీదైన వస్తువులు ఉండవచ్చు, అవతల వాడికి డోంట్ కేర్ అన్నట్టు ఉంటారు. సో మీకు ఎంత ఖరీదు ఉన్నా కూడా ఎవరిని కేర్ చేయరు. మీ దగ్గర మీకు ఉన్నంత వరకు మీరు ఏదైనా మీ దగ్గర ఉన్నదాన్ని ఎవరికైనా సాక్రిఫైస్ చేయరు. ప్లస్ మీ సైజ్ వేరు, వాడు సైజ్ వేరు, ఇచ్చిన వాడికి పనికి రాకుండా పోతుంది. సో మైండ్ సెట్ని చేంజ్ చేసుకోండి, ఉన్న దానిలో హ్యాపీగా ఉండండి. లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ అండి, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీకు ఇష్టమైన వాళ్ళతో ఇష్టమైనట్టు ఏం చెప్పాలనుకున్నారో స్ట్రైట్గా చెప్పటం, ఎలా మాట్లాడాలనుకున్నాం మనసు పూర్తిగా మాట్లాడటం, మనసు పూర్తిగా నవ్వటం. నవ్వే దానిలో కూడా ఇవాళ ఫేక్ స్మైల్ ఉంటుంది కానీ నిజమైన స్మైల్ రాదు. ఎప్పుడు చెప్తారు, గట్టిగా నవ్వే వాళ్ళకి మనసులో కళ్ళం గబ్బడే ఉండదు, స్మైల్ చూడాలని అనిపిస్తుండదు. మా మావయ్య ఎప్పుడు చెప్తుంటారు, అంత డైమండ్ జ్యువెలరీ అన్నీ వేసుకుని అంత హ్యాపీగా వస్తాను, కానీ ఒక్కడి ముఖంలో కూడా నవ్వు కనిపించదు ఏంటి, అంత ఆర్టిఫిషియల్గా నవ్వాలని అనుకుని నవ్వుతుంటారు, మనసు పూర్తిగా నవ్వరు, చందమామలాగా ఉంటారు. కానీ నిజంగా స్మైల్ చేసిన వాడు ఉన్న బ్యూటీ ఎంత నగలు వేసుకుని ఎంత మేకప్ వేసుకున్నా ఉండదు. సో చిన్న చిన్న థింగ్స్లో మన హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయండి, అంతేగాని పెద్ద పెద్ద థింగ్స్లో మన హ్యాపీగా ఉండాలని అనుకోవటం మీ పొరపాటు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మా మావయ్య వాళ్ళ అమ్మ తను చనిపోయినప్పుడు నాకు వచ్చిన తను రిలేటెడ్గా నాకు వచ్చిన అసెట్ ఈ 2 గోల్డ్ బ్యాంగిల్స్. తను ఆల్మోస్ట్ చనిపోయి ఒక 10 years అయిందండి. అయిపోయినా కూడా స్టిల్ అది టచ్ చేసినప్పుడు అంతా మా నాయనమ్మ నాతో పాటు ఉన్నట్టు, కబుర్లు చెప్పినట్టు ఆ ఫీల్ని ఫీల్ అవ్వగలను. నాకు ఇన్ని కోట్లు ఇవ్వలేదు కదా, ఇన్ని లక్షలు ఇవ్వలేదు కదా అని చెప్పి బాధ లేదండి. తను ఎప్పుడు నాతో పాటు చిన్న వస్తువులు అయితే ఉంది, నా కూతుర్ని పెంచింది, దానిలో కూడా తన రిఫ్లెక్షన్ అనేది కనపడుతుంది, చేసే పనిలో ఉంటుంది. అలా చిన్న చిన్న ఆనందాలు మన తరతరాలుగా ఫార్వర్డ్ అవ్వాలండి. ఇచ్చిన నగల్లోనో ఆస్తిలోనో ఎట్లా వస్తుందండి, ఏం రాదు. ఇప్పుడు ఇది ఇచ్చింది కాదు, ఇవ్వకుండా ఉన్నా కూడా నాయనమ్మ అంటే ఇష్టం. బట్ తనకి ఏంటంటే ఆ మెమరీ, ఇప్పుడు ఇది పాతది అయిపోయింది, వేరేది ఏదో కొనుక్కొని తీసి పరేయాలని నా కూతురిని కొడుకు చెప్తాను, ఇది నయనమ్మది, ఖచ్చితంగా నువ్వు ఏ కష్టాలు వచ్చినా ఇది ఉంచు, ఇక తప్పదు అనుకున్నప్పుడు సేల్ చేయదు కాదు. కానీ అవసరం ఉన్నంత వరకు మనకు మన పెద్దవాళ్ళు ఇచ్చిన వస్తువులని కొంచెం జాగ్రత్తగా దాచుకోండి, మళ్ళీ వాళ్ళు మన లైఫ్లో మళ్ళీ ఎప్పుడుకు రారు. కానీ ఈ మెమరింగ్ అనేది కంటిన్యూస్గా ఫార్వర్డ్ అవుతుందండి. ఏది చిన్నదాన్ని తీసి పడేయవద్దండి, వాళ్ళు లేకపోతే మన లైఫ్లో వాళ్ళు ప్రతిసారి ప్రతి చోట మనల్ని ప్లస్ చేస్తూ ఉంటారు. ఆ ప్లస్సింగ్స్ ఎన్ని కోట్లు ఇచ్చినా రాదండి. సో పెద్దవాళ్ళని వీలైన వరకు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి.